హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జిఎస్వికే ఎడిటింగ్ వర్క్స్. ఫ్రెండ్స్, నేను ఈరోజు ప్రీమియర్ ప్రోలో ఏం చెప్పబోతున్నానంటే మనకి ప్రీమియర్ ప్రోలో మనం ఒక ప్రాజెక్ట్ అనేది చేస్తాం. ఈ ప్రాజెక్ట్ ని వేరే పీసీలో కానీ అలాగే మ్యాక్ లో కానీ అందులో ఇన్స్టాల్ అయి ఉన్న మన ప్రీమియర్ ప్రోలోని ఇదే వర్క్ ని అందులో ఎలా చేసుకోవాలి అంటే సింపుల్ గా ఈ ప్రాజెక్ట్ పట్టుకొని వెళ్ళి ఆ సిస్టంలో లేదా ఆ మ్యాక్ బుక్ లో ఎలా యూజ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి ఏం చేయాలంటే మీరు ప్రాజెక్ట్ ఉంది కదా, సో ఇది నేను శాంపుల్ గా నేను చేసిన క్లిప్లు అనమాట, పేర్చుకుంటూ వెళ్ళాను. సో ఈ ప్రాజెక్ట్ ని నేను వేరే సిస్టంలోకి తరలించాలనుకుంటున్నాను. అంటే దానికి ఏం చేస్తామంటే ఫైల్ అని ఉంది కదా, ఈ ఫైల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ప్రాజెక్ట్ మేనేజర్ అని ఉంటుంది. సో ప్రాజెక్ట్ మేనేజర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ సీక్వెన్స్ అని ఉంటుంది. అలాగే ఇక్కడ కొన్ని సీక్వెన్సెస్ అనేసి ఉంటాయి, నెక్స్ట్ సీక్వెన్సెస్ సంథింగ్. మీరు ఏవైతే సీక్వెన్స్లు అనేవి మీరు అక్కడ వాడతారో ఈ ప్రాజెక్ట్లో ఆ సీక్వెన్సెస్ అన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ ఏంటంటే ఇంక్లూడ్ ప్రివ్యూ ఫైల్స్ అనేసి వస్తుంది. ఇది కానీ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీకు సరిగ్గా ఈ ప్రాజెక్ట్ అనేది సేవ్ అవ్వదు. సో దీన్ని నేను ఆఫ్ చేస్తాను. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ మీరు ఎక్కడ సేవ్ చేసుకోవాలి? సో ఇక్కడ ఏంటంటే డెస్టినేషన్ పాత్. సో బ్రౌజ్ మీద క్లిక్ చేసి నేను డెస్క్టాప్ మీద ఇక్కడ సురేష్ ప్రాజెక్ట్ అనేసి నేను ఇక్కడ ఇస్తున్నాను. సో ఇచ్చి ఈ ఫోల్డర్ నేను సెలెక్ట్ చేసుకుని ఓకే చేసుకుంటున్నాను. ఓకే చేస్తాను. నేను ఇక్కడ అడుగుతుంది ఆపరేషన్ రిక్వైర్డ్, ద ప్రాజెక్ట్ హ్యాస్ బిన్ సేవ్, కంటిన్యూ ఎస్ అనుకుంటాను. సో ప్రాజెక్ట్ అనేది మనకి సేవ్ అయిపోయింది అక్కడ. సో నేను దీన్ని మినిమైజ్ చేసుకుంటున్నాను. మినిమైజ్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ డెస్క్టాప్ మీద ఇవ్వండి సురేష్ అనే ప్రాజెక్ట్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేసుకుంటే నాకు ఇక కాపీడ్ ప్రాజెక్ట్ ఇక ఇక్కడ చూసారా మనకి. ఇప్పుడు నేను ప్రీమియర్ ప్రో అనేది క్లోజ్ చేసుకుంటున్నాను. సో క్లోజ్ చేసుకుంటే నేను అక్కడ ఏ వీడియోస్ తీసుకున్నాను అన్నీ వచ్చేసాయి. తర్వాత మీడియా క్యాచీ ఫైల్స్ వచ్చాయి, ఆడియో సంబంధించి దేనికే అనమాట, ఇంక్లూడింగ్ ఆడియో బ్యాకప్, వీడియో బ్యాకప్ ఏవైతే వాడతారో ఆ క్లిప్లన్నీ కూడా ఇక్కడికి వచ్చేస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇంకా అందులో ఏమి డోకా పడవసరం లేదు. మీకు తర్వాత లొకేషన్, ఆఫ్లైన్ లొకేషన్, ఆన్లైన్ లొకేషన్ అలాంటివి ఏవి చూపించదు అనమాట. ఇక్కడ ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తున్నాను. సో ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేస్తున్నాను. సో నాకు మళ్ళీ ప్రీమియర్ ప్రో అనేది బీటా ప్రాజెక్ట్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇంకోటి ఏంటంటే మీకు చెప్పడం మర్చిపోయినా, ఇక్కడ ప్రీమియర్ ప్రోలో మనకి 2024లో వాడిన వెర్షన్ 2023లో మ్యాక్సిమం సపోర్ట్ చేయకపోవచ్చు. సేమ్ వెర్షన్ అనేది అక్కడ ఉండడం అయినా జరగాలి, లేదా దానికన్నా హైయర్ వెర్షన్ అయినా దాంట్లో ఉండడం అయినా జరగాలన్నమాట. ఓకేనా? సో మనకి ఇలా వచ్చింది కదా. సో దీనికి ఏం టెన్షన్ పడకుండా స్టార్టింగ్ అలా వస్తుంది. ఇవ్వండి, నేను తీసుకునే ప్రాజెక్ట్ అంతా కలిపి నాకు ఇలా వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తారంటే దీన్ని మీరు కాపీ చేసుకోండి. సో ఇది ఏ పెన్ డ్రైవ్లోనే ఎందులోనైనా కాపీ చేసుకొని మీరు మ్యాక్లో అయితే మ్యాక్లో, లేదా విండోస్లో అయితే విండోస్లో, అందులో ప్రీమియర్ ప్రో ఉంటుంది కదా, సో ఆ ప్రీమియర్ ప్రో ఓపెన్ చేసుకొని మీరు ఇలాగా ఆ ప్రాజెక్ట్ వర్క్ని మీరు కంటిన్యూ చేసుకోవచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని మంచి ఇన్ఫర్మేషన్ అలాగే మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంకా నేను మంచి కంటెంట్ అనేది నేను మీకోసం అందజేస్తాను ఎడిటింగ్ గురించి. సో ఏమైనా డౌట్స్ ఉంటే మీరు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఉంటాను. బాయ్. జై హింద్.